నమస్తే. గ్రూప్ 1 పరీక్ష అంశంపై ప్రభుత్వం ప్రతిష్టను భంగం చేసే ప్రయత్నం కేటీఆర్ మాట్లాడారంటూ కూడా ఈరోజు ఉస్మానియా యూనివర్సిటీ పోలీస్ స్టేషన్లో కేసు పెట్టడానికి అయితే రావడం జరిగింది. సో మరి ఈ విషయం గురించి మాట్లాడడానికి మనతో పాటు ఓయూకి సంబంధించిన విద్యార్థులు కావచ్చు, అదే కింద టీపీసీసీ జనరల్ సెక్రటరీ చెన్నగాని దయాకర్ గారు ఉన్నారు. సో మరి ఈ ఓయూ పిఎస్కి అయితే కేటీఆర్ పై కేసు పెట్టడానికి అయితే రావడం జరిగింది. సో ఏంటన్న మరి ఈరోజు కేసు పెట్టడానికే రావడం జరిగింది, ఏం చెప్పదలుచుకున్నారు? ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం పైన, ముఖ్యమంత్రి గారి పైన కేటీఆర్ అనుచితమైన వ్యాఖ్యలు చేసి తప్పుడు సమాచారంతో ప్రభుత్వ ప్రతిష్టకు భంగం కలిగేలా వ్యవహరిస్తున్నటువంటి కేటీఆర్ పైన ఉస్మానియా యూనివర్సిటీ పోలీస్ స్టేషన్లో కేసు పెట్టడం జరిగింది. తక్షణం చర్య తీసుకోవాలి. ఇవాళ 10 ఏళ్ల పాటు నిరుద్యోగుల జీవితాలతో చెలగాటమాడి పేపర్లు అమ్ముకొని లీకేజీలకు పాల్పడినటువంటి దొంగలు ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం పైన మాట్లాడితే సహించేది లేదని కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం. ఇవాళ 3 కోట్లు కొట్టు గ్రూప్ 1 పోస్టు పెట్టని బీఆర్ఎస్ సోషల్ మీడియాలో ఈరోజు పోస్టు చేసి తెలంగాణ ప్రతిష్టకు భంగం కలిగేలా వ్యవహరించినటువంటి కేటీఆర్ బీఆర్ఎస్ నాయకులపైన తక్షణం చర్య తీసుకోవాలి. ఇవాళ 24 గంటల్లో కేటీఆర్ చేసిన వ్యాఖ్యల్ని తక్షణం బయటపెట్టాలి, ఆధారాలతో బయటపెట్టాలి. లేకపోతే ప్రజాప్రభుత్వానికి, ముఖ్యమంత్రి గారికి ఇవాళ క్షమాపణ చెప్పాలని కూడా మేము హెచ్చరిస్తా ఉన్నాం. లేకపోతే కేటీఆర్ పైన 100 కోట్ల పరువు నష్టం దావేసి ఇవాళ కోట్లకు కూడా లాగుతాం బిడ్డ అని కూడా ఈ సందర్భం గుర్తు చేస్తా ఉన్నాం. నీకు పేపర్ ఉందిగా, మీడియా ఉందని ఇష్టానుసారంగా ప్రభుత్వం పైన, ముఖ్యమంత్రి గారి పైన, మంత్రుల పైన మాట్లాడితే సహించేది లేదని కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం. ఇవాళ నిరుద్యోగుల జీవితాల్లో నెత్తురు చూసి అనేక మంది నిరుద్యోగుల ఆత్మహత్యలకు కారకుడైనటువంటి కేటీఆర్ అనేక మంది నిరుద్యోగుల జీవితాల్లో చెలగాటమాడి ఇవాళ 10 ఏళ్ల పాటు నిరుద్యోగ జీవితాల్లో చెలగాటమాడిన కేటీఆర్ ఇవాళ ఏదో నిరుద్యోగుల పైన కపట ప్రేమలాగా వ్యవహరిస్తూ ఉన్నాడు. నిరుద్యోగుల పైన ఆనాడు మేము అండగానే ఉన్నాం, ఈనాడు అండగానే ఉన్నాం. అధికారం వచ్చినా నిరుద్యోగులకు అండగానే ఉన్నాం. అధికారం లేనప్పుడు ఉద్యోగాల నోటిఫికేషన్ల కోసం బీఆర్ఎస్ ఆనాడు ప్రభుత్వం పైన మెడలు వంచి నోటిఫికేషన్లు ఇచ్చిన దాంట్లో మేమున్నాం. కాబట్టి ఆనాడు నిరుద్యోగుల పక్షమే, ఈనాడు నిరుద్యోగుల పక్షమే ఈ ప్రభుత్వం. కాబట్టి నిరుద్యోగుల సంక్షేమం కోసం ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉంది. కాబట్టి కేటీఆర్ చేసినటువంటి వ్యాఖ్యల్ని తక్షణం ఉపసంహరించుకొని క్షమాపణ చెప్పాలి బిడ్డ, లేకపోతే తెలంగాణలో నిన్ను తిరగనీయం, ఖబర్దారని కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్న బీఆర్ఎస్ నాయకులారా ఒళ్ళు జాగ్రత్త పెట్టుకొని మాట్లాడాలి. తప్పుడు ప్రచారాలు, తప్పుడు కథనాలు, నీ సోషల్ మీడియా ఉంది కానీ, నీ మీడియా ఉంది కానీ, పత్రిక ఉంది, పేపర్ ఉందని మాట్లాడితే ఖచ్చితంగా తండ్రి తరిమిస్తామని కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం. కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం 20 నెలలుగా రైతుల సంక్షేమం కోసం, నిరుద్యోగ సంక్షేమం కోసం, తెలంగాణ సంక్షేమం కోసం నిరంతరం పనిచేస్తున్నటువంటి ఏకైక ప్రభుత్వం ఇది తెలంగాణ ప్రజాప్రభుత్వం. గుర్తుపెట్టుకోండి, దేశంలో ఎక్కడ లేని విధంగా తెలంగాణ ప్రజా పథకాలు ఇవాళ దేశానికి ఒక ఆదర్శంలాగా నిలుస్తూ ఉన్నాయి. కాబట్టి ఇవాళ ఓర్వలేని బీఆర్ఎస్ నాయకులు, ఓర్వలేని కేటీఆర్ ఒకవైపు నిరుద్యోగుల మధ్యలో, ఒకవైపు ప్రజల మధ్యలో ఇవాళ విద్వేషాలు సృష్టిస్తూ ఇవాళ పబ్బం గడుపుకునే ప్రయత్నం జరుగుతూ ఉంది. ఒకవైపు యూరియా అందకపోతే బీఆర్ఎస్ నాయకులు సోషల్ మీడియాలో రైతుల దగ్గరికి వెళ్ళి వక్రీకరించే ప్రయత్నం జరుగుతూ ఉంది. నీకు నిజంగా చిత్తశుద్ధి ఉండే యూరియా అందకపోతే నువ్వు బీజేపీ పైన యుద్ధం చేయాలి, పోరాడాలి. ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం పైన నువ్వు యూరియా లేకపోతే దాన్ని వక్రీకరించే ప్రయత్నం. ఒకవైపు నిరుద్యోగుల్ని చేరదీసుకొని నిరుద్యోగంతో లేని అపోవాలు సృష్టిస్తూ, నిరుద్యోగుల మధ్య గందరగోళాన్ని సృష్టిస్తూ ఇవాళ ప్రభుత్వం మధ్యలో, నిరుద్యోగ మధ్యలో ఉన్నటువంటి అనుబంధాన్ని ఇవాళ విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా కేటీఆర్ వ్యవహరిస్తూ ఉన్నాడు. కాబట్టి దీని అందరిపైన కూడా పోలీసు వారికి కోరినాం. పూర్తి ఆధారాలతో మేము పోలీస్ స్టేషన్లో వివరాలు ఇచ్చినాం. భవిష్యత్తులో కూడా ఈ వాక్యాలు కానీ ఇలాంటి మాటలు పునరావృతమైతే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు చూస్తూ ఊరుకోరని కూడా హెచ్చరిస్తా ఉన్నాం. ఈ 24 గంటల్లో కేటీఆర్ క్షమాపణ చెప్పాలి, లేకపోతే మేము పరువు నష్టం దావా కూడా వేయబోతా ఉన్నాం. అంటే కాంగ్రెస్ ప్రభుత్వం నిరుద్యోగులకు మోసం చేస్తూ ఉంది, దానికి నిదర్శనమే మొన్న కోర్టు ఇచ్చిన తీర్పు కావచ్చు అని చెప్పేసి కూడా మాట్లాడుతా ఉన్నారు. సో ఏం చెప్పదలుచుకోండి దీనికి? ఇప్పుడు కోర్టులో ఎక్కడ కూడా పోస్టులు అమ్ముకోరని, లేకపోతే అవినీతి జరిగిందని ఇక్కడ కూడా కోర్టు ఇవ్వలేదు. కోర్టును కూడా కోర్టు ఇచ్చిన తీర్పును కేటీఆర్ చదువుకొని మాట్లాడాలి. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్కు కొన్ని అంశాలను వాళ్ళు ప్రస్తావించారు. ఆ అంశాల పట్ల కోర్టు ఇచ్చిన కాబట్టి కోర్టు తీర్పుని మేము గౌరవిస్తాం. ఆ అంశాలను తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చూసుకుంటుంది. ఒక రాజ్యాంగబద్ధంలో కోర్టు అంశాలు మనం మాట్లాడడం అనేది సరైనది కాదు. ఆ అంశాన్ని కూడా మర్చిపోయి ఇవాళ కేటీఆర్ చాలా నియంత్రణగా ఒక పశువులాగా వ్యవహరించారు. కాబట్టి బీఆర్ఎస్ నాయకులారా, కోర్టు ఇచ్చిన తీర్పు కాదు, ఒక రాజ్యాంగబద్ధ సంస్థ పైన మీరు ఆరోపణలు చేయడం, ఒక ముఖ్యమంత్రి గారి పైన ఆరోపణలు చేయడం అనేది సరైనది కాదు. మీకు నిజంగా దమ్ము ఉంటే, చిత్తశుద్ధి ఉంటే రండి, గన్ పార్క్ దగ్గర తెలుసుకుందాం. మీరు ఇచ్చిన ఉద్యోగాలేంది, మీ హయాంలో జరిగిన అవినీతి ఏంది, అక్రమాలేంది, ఇవాళ కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం వచ్చిన తర్వాత మేము ఎన్ని ఉద్యోగాలు ఇచ్చినాం, ఎంత సంక్షేమం చేసినాం అనేది చర్చకు సిద్ధంగా రావాలి. నిజంగా మీరు వస్తారా, హరీష్ రావు వస్తారా, ఎవరు వస్తారో తెలుసుకోవాల్సిన అవసరం ఉందని కూడా మేము సవాల్ చేస్తా ఉన్నాం. ఇవాళ మేము నిరుద్యోగుల పక్షాన చిత్తశుద్ధితో ఉన్నాం. కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం వచ్చిన తర్వాత
ప్రభుత్వం అత్యంత పారదర్శకంగా ప్రతిష్టాత్మకంగా గత పాలకుల వైఫల్యాలను పునరావృతం కాకుండా ప్రభుత్వం కావచ్చు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించింది. కొన్ని సందర్భాల్లో నిరుద్యోగులు ఆవేదన ఉండొచ్చు, కొన్ని అంశాలు వాళ్ళకు బాధ ఉండొచ్చు, వాళ్ళు వెళ్ళొచ్చు, దాన్ని ఎవరు కాదనలేవు. హైకోర్టు తీర్పుని మేము గౌరవిస్తాము, అది ఒక రాజ్యాంగ సంస్థ చూసుకుంటుంది. దాన్ని వక్రీకరించి నువ్వు విషయాన్ని వదిలిపెట్టి ఎక్కడో చోట ఇలాంటివి చేసి తెలంగాణ ప్రజల మధ్యలో విద్వేషాలు సృష్టించి ప్రభుత్వ ప్రతిష్టకు భంగం కలిగేలా వివరించినటువంటి కేటీఆర్ పైన చర్య తీసుకోవాలని మేము కోరుతున్నాం. అంటే రాబోయే రోజుల్లో కూడా కొంతమంది ఈ నిరుద్యోగులకు సంబంధించి పోస్టులు రిలీజ్ చేయాలంటూ కూడా నిరాహార దీక్షలు చేస్తూ ఉన్నారు. సో వాళ్ళకి ఏం చెప్పారు? మేము నిరుద్యోగుల పోరాటాలని న్యాయబద్ధ పోరాటాలని మేము గౌరవిస్తాం, వాళ్ళని మేము వ్యతిరేకించట్లేదు. ఇవాళ గాంధీ భవన్ ప్రజలకు దేవాలయంలా ఉంది. అనేక మంది నిరుద్యోగులు ప్రజలు ప్రతి మంగళవారం అర్జీలు తీసుకున్నటువంటి తెలంగాణ ప్రభుత్వం, తెలంగాణ దేశంలో ఎక్కడైనా ఉందా ఈ ప్రభుత్వం? కాబట్టి ఎవరికి ఏదైనా పోరాటాలు చేసుకునే హక్కు ఉంటుంది. తెలంగాణలో పోరాటాలు ఉండాలనే ఇందిరా పార్కును గత పాలకులు ఇందిరా పార్కు నిషేధిస్తే మేము తీసుకొచ్చి దాన్ని పునరావృతం చేసినాం. కాబట్టి ఎవరికి ఏదైనా హక్కు ఉంది. న్యాయబద్ధంలో ప్రజాస్వామ్య భారతదేశంలో ఎవరికి ఏ హక్కు అయినా ఉంది, దాన్ని చేసుకోవచ్చు. కాబట్టి ఇవాళ అసత్య ఆరోపణలు, అవినీతి ఆరోపణలు చేసేటప్పుడు కాస్త ఒళ్ళు జాగ్రత్త పెట్టుకొని మాట్లాడాలని కూడా విమర్శించే వారికి అందరూ కూడా మేము హెచ్చరిస్తూ ఉన్నాం బీఆర్ఎస్ నాయకులందరికీ. థ్యాంక్ యూ.